రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలు అదుపు లేకుండా పోతున్నాయి. భూ యాజమానులు, మధ్యవర్తులు, సబ్ రిజిస్ట్రార్ల మధ్య కుదిరిన ఒప్పందాలు సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలను రోడ్డున పడిస్తోంది. ఒకే ఆస్తికి అనేక మందికి రిజిస్ట్రేషన్ చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు జిల్లాలోనైతే సంచలనం రేపుతున్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పసుల గ్రామ పరిధిలోని శారదానగర్ వెంచర్ ఇప్పుడు అక్రమాలకు అడ్డాగా మారింది. సర్వే నంబర్ 6లో ఉన్న సుమారు 20 ఫ్లాట్లను కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కొనుగోలుదారులకైతే నిలువుగా ముంచేశారు. ఈ వ్యవహారంలో వెంచర్ యజమానులతో పాటు సబ్ రిజిస్ట్రార్ల హస్తం కూడా ఉందనే ఆరోపణలైతే బలంగా వినిపిస్తున్నాయి. వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి 2016లో ఇదే వెంచర్లో 343, 344, 217 నంబర్ల గల 3 ఫ్లాట్లను కొనుగోలు చేశారు. డాక్యుమెంట్ నంబర్లు 955, 2016, 4663, 2017, 4664, 2017 ఇలా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇక కొనుగోలు చేసే సమయంలో వెంచర్లో ఖాళీ స్థలాన్ని చూపించినా కూడా యాజమాన్యం తీరా చూస్తే రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ ఫ్లాట్ అప్పటికే వేరే వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని తేలింది. వెంచర్ యజమాని షిలార్ సాహెబ్, మధ్యవర్తి బాణాల శ్రీనివాసులు, సనావుల్లా, హసీనాబీలు కూడా కలిసి డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఒకే ఫ్లాట్ను పలువురికి అమ్ముతూ సుమారు 25 లక్షల రూపాయల వరకైతే వెంకట సుబ్బారెడ్డిని మోసం చేసినట్లయితే తెలుస్తోంది. బాధితుడు పోలీసు మరియు రెవెన్యూ అధికారులకు ఆశ్రయించినప్పటికీ కూడా ఇప్పటి వరకు శారదా వెంచర్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలైతే తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 2016 సంవత్సరంలో నాకు బాలశివ జూనియర్ కాలేజీలో లైబ్రరీగా పనిచేస్తున్నటువంటి బాణాల శ్రీనివాసులు, వెంకటేశ్వర్లని ఇద్దరు నాకు పరిచయం అయినారు. నేను గతంలో వడ్డేగేరులో ఉండేవాడిని. మా ఇంటి పక్కల వాళ్ళు ఇద్దరు ఉండేవారు. వాళ్ళ ద్వారా నేను 2016లో శ్రీనివాసులు, వెంకటేశ్వర్ ద్వారా సన్నావుల్లా అనే అతడు సహినాబీ అనే మహిళతోటి నాకు పసువల గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 6లో 343 ఫ్లాట్ను నాకు రిజిస్టర్ చేయడం జరిగినది. రిజిస్టర్ చేసిన తర్వాత ఆ రోజు నేను వచ్చి నాకు ఫ్లాట్ చూపించడం జరిగింది. ఆ రోజు ఫ్లాట్ దగ్గరకు పోతే ఫ్లాట్ లాగానే ఉంది, ఉట్టి స్థలం ఉంది కాబట్టి నేను ఓకే అన్నాను. తర్వాత 2016 తర్వాత 2017 రెండో నెలలో అదే సర్వే నెంబర్లో 217, 344 వచ్చేసి 7.5 సెంటు, 217 వచ్చేసి 5.5 సెంటు, రెండు ఒకటే రోజు ఈ బాణాల శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సనావుల్లా అనే ముగ్గురు కలిసి నాకు షహీనాబీ తోటి నాకు రిజిస్టర్ చేయడం జరిగినది. రిజిస్టర్ అయిన తర్వాత నేను ఫ్లాట్లోకి చూస్తే వెంచర్లో కనపడింది ఆ రోజు. కానీ 2020 సంవత్సరంలో నా ఫ్లాట్ల కోసం నేను వెతకడానికి పోతే నాకంటే ముందు షిలార్ సాహెబ్ అనే అతని ఈ 344, 343, 217 ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. మళ్ళీ నాకు డబల్ రిజిస్టర్ అయినట్టు కనపడింది. నేను ఒకప్పుడు 2016, 2017లో ఈసీ తీసినప్పుడు అప్పుడునే రిజిస్టర్ గారు ఈ ఫ్లాట్లో వెంచర్లా కాకుండా పొలం మీద చూపించారు నాకు. నేను రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ల అక్రమాల పర్వం అయితే బయటపడినట్టు తెలుస్తుంది. అక్రమ దందాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకే ఆస్తికి అయితే చెందిన అనేక మంది రిజిస్ట్రేషన్లు అయితే ముఖ్యంగా అదే విషయంలో మధ్యవర్తులు కూడా వహించినట్టు తెలుస్తుంది. అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్టు కూడా యాజమాన్యులు అమాయక ప్రజలను అయితే మోసం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మధ్యవర్తులు అదేవిధంగా ఒకే ఫ్లాట్ అయితే ముగ్గురికి అమ్మడంతో నిలువునైతే సామాన్య ప్రజలనైతే మునిగిపోతున్నారని చెప్పాలి. ఇక్కడ కల్లూరు మండలం పసుపులలో అక్రమాల అడ్డాగా మారింది చెప్పాలి.